ఎదురుపడడంతో చేతులెత్తి దండం పెట్టారట మంత్రి విడుదల రజని. మంత్రి విడుదల రజని జూనియర్ ఎన్టీఆర్‌ని కలిసినట్టుగా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం తనని ఇబ్బందులకు పాలు చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం నుంచి తనని బహిష్కరించడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, ముఖ్యంగా ఆమె నియోజకవర్గంలోని ఇన్ఛార్జిగా కూడా విడుదల రజని తొలగించిన తర్వాత వైసీపీ పార్టీ మీద నమ్మకం పోయిందని, ఇన్ని రోజులు ఎంతో గౌరవంతో పార్టీకి కష్టపడి పనిచేసినందుకు ఎక్స్‌పెక్టేషన్స్‌ని మిస్ చేయకపోగా పార్టీకి నేను పదవిచ్చినందుకు ఏమీ చేయలేదని నన్ను నిలదీశారని ఆమె ఎంతో బాధపడింది. సో, మొత్తానికి విడుదల రజని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి హెల్త్ మినిస్టర్‌గా ఉంది. అయినా సరే ఆమెకు తమ నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని తెలిసి ఆమెను నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి కూడా తప్పించారు. అయితే తాజాగా ఒక టీడీపీ సమావేశం నిర్వహించడంతో అక్కడికి జూనియర్ ఎన్టీఆర్ కనపడడంతో ఎన్టీఆర్‌ని చూసిన విడుదల రజని చేతులెత్తి నమస్కరించారట. కారణం గతంలో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడికి సపోర్టర్‌గా ఉన్నప్పుడు ఎన్టీఆర్‌కి, అలాగే విడుదల రజనీకి మంచి అనుబంధం ఉందట. అక్క అని ఎంతో ఆప్యాయంగా పిలిచేవారని, అందుకే ఎన్టీఆర్‌ని చూస్తుంటే గత రోజులు గుర్తుకొస్తున్నాయంటూ చెప్తోంది విడుదల రజని. అలా ఎన్నో సంవత్సరాల తర్వాత నన్ను చాలా పాజిటివ్‌గా చూసి ఆయన రియాక్ట్ అయ్యారని నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు విడుదల రజని ఎంతో చక్కగా జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయాలు షేర్ చేసుకోవడంతో ఒక్కసారిగా వైరల్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే వాళ్ళందరికీ సంబంధించిన విషయాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతుండగా, మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి విడుదల రజనీని జూనియర్ ఎన్టీఆర్ తీసుకొస్తాడా అంటూ చెప్తున్నారు వైసీపీ.